శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురువర బ్రహ్మణే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఆగస్టు నెల అంటే కొన్ని రోజులు ఆషాఢమాసము, కొన్ని రోజులు శ్రావణ మాసము. ఆగస్టు నెల మొదటి 2 వారాలు ఆషాఢమాసం ఉంటుంది. ఆగస్టు నెల మిగతా 2 వారాలు శ్రావణ మాసం ఉంటుంది. కాబట్టి ఎట్లా ఉండబోతోంది ఆగస్టు నెల, ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి అంశములన్నింటినీ కూడా కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది ఆగస్టు నెల అనేది ఇప్పుడు చూద్దాము. కర్కాటక రాశి వారికి ముందు గ్రహ సంచార పరంగా ఎలా ఉంది. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి బృహస్పతి ఈ మాసమంతా కూడా రాశిలో రవి సంచారం, రాశిలో బుధుడి యొక్క సంచారం. రాశి నుంచి చూస్తే కనుక భాగ్యస్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు మీనంలో, అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు, ఈ 2 గ్రహాలు కూడా కొంత కర్కాటకానికి అనుకూలంగా లేవు. ఎందుకంటే భాగ్యంలో ఉన్నటువంటి శనైశ్చరుడు గొప్ప ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ చెడు ఫలితాలు అయితే ఇవ్వడు. వృధా ప్రయాణాలు విపరీతంగా ఉంటాయి రాహువు వల్ల. ఇక ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు, అపకీర్తి రాకుండా జాగ్రత్త పడండి. ఇదొక్కటే మీకు చెప్పవలసినటువంటి మాట కర్కాటక రాశి వారికి. కాబట్టి ఈ విధమైనటువంటి గ్రహ సంచారాన్ని మనం కనుక అవలోకనం చేసి కర్కాటకం వారికి ఆగస్టు నెల ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఆగస్టు నెల కర్కాటక రాశి వారికి కొంత మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము అని చెప్పవచ్చు. అయితే గ్రహపరంగా కొన్ని సామాన్యమైనటువంటి ప్రయోజనములు ఈ మాసంలో కూడా తప్పకుండా పొందుతారు. స్నేహితులతో, బంధుమిత్రులతో విహారయాత్రల్లో చాలా వరకు పాల్గొనే అవకాశం ఈ మాసంలో కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. అలాగే వ్యాపారపరంగా కర్కాటక రాశి వారికి కొంత అనుకూలమైన కాలము అని కూడా చెప్పవచ్చు. ఉద్యోగపరంగా పదోన్నతి, అనుకూల స్థాన చలన సూచనలు కూడా కర్కాటక రాశి వారికి ఈ మాసంలో కొంత కనిపిస్తూ ఉన్నాయి. ఆగస్టు నెల కొంత 1వ తేదీ నుంచి 10వ తేదీ పర్యంతం సాంకేతిక రంగంలో అంటే ఇంజనీరింగ్, టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి వారికి, సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సివిల్ సర్వీసెస్ లాంటి వాటికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఉద్యోగపరంగా పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి. పని ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ కూడా తోటివారి సహాయంతో ఉల్లాసంగా ఉంటారు. శ్రామికులకు, వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలైతే లభిస్తాయి. దూర బంధువులకు వివాహాది శుభాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారముల యందు కొంత ఆగస్టు నెల 3వ వారం తర్వాత అభివృద్ధి అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రారంభించినటువంటి పనులు కొంత అనుకూలంగా ముందుకు తీసుకువెళ్ళటానికి శ్రద్ధ కావాలి. చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా వాయిదా పద్ధతులైతే వద్దు, పూర్తి చేసేదాకా వదిలిపెట్టకండి. చాలా వరకు సమయస్ఫూర్తి అవసరమవుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. మీ పనితీరుకు తగినటువంటి ప్రశంసలు కూడా లభిస్తాయి. ఆగస్టు నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో చక్కగా ముఖ్యమైనటువంటి పనుల్లో చాలా వరకు కూడా పూర్తి అవుతాయి. బంధుమిత్రులతో మొహమాటం లేకుండా స్పష్టంగా మాట్లాడడం మీద దృష్టి పెట్టండి. అలాగే ప్రయాణాల ద్వారా చాలా వరకు కూడా పనులు నెరవేరుతాయి. రావలసిన డబ్బు అయితే ఆలస్యంగా చేతికి దక్కుతుంది. నమ్మిన వారు మోసం చేసేటువంటి అవకాశం కూడా ఉంది.
అధికమైనటువంటి అప్పులు మొదలైనటువంటివి లేకుండా జాగ్రత్త పడండి. ఇక్కడ ఒకటి కూడా చెప్పవచ్చు, ఆగస్టు నెలలో కొంత గ్రహ సంచార పరంగా బుధుడు కానీ గురువు కానీ శుక్రుడు కానీ, ఎందుకంటే శుక్రుడు కన్యలో ఉన్నాడు, బుధుడు రాశిలో ఉన్నాడు, కాబట్టి బుధ గురు శుక్రుల యొక్క సంచారం ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి కొంత అనుకూలంగా ఉండటం వల్ల కొత్త కొత్త పనులకు శ్రీకారం చుట్టవచ్చు. ఈ మాసంలో కూడా చేతిలో ఉన్నవి పూర్తి చేయడం మీద కూడా దృష్టి చక్కగా పెడతారు. విద్యార్థులకు చాలా వరకు కూడా మంచి సమయము అని చెప్పవచ్చు. ప్రొఫెషన్ పరంగా రాణిస్తారు. లాయర్లకు డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారంలో ధనలాభం మాసాంతంలో కనిపిస్తూ ఉన్నది. భూములు కానీ, కొత్త వాహనాలు కానీ, ఆభరణాలు కానీ ఇవేవైనా కొనాలన్నా కూడా ఈ మాసంలో మంచి ఫలితాలు కలుగుతాయి. ఒక్కటి మీకు ఆగస్టు నెలలో ఒక సూచన చెబుతున్నాను కర్కాటక రాశి వారికి, నమ్మి ఎవరికి డబ్బులు అప్పు ఇవ్వకండి. ఎంత దగ్గరి వ్యక్తులైనా సరే అది ఇస్తే మాత్రం మీకు తిరిగి రాకపోవచ్చు ఈ నెలలో. కాబట్టి నమ్మి మోసపోకండి. ఏదైనా ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఇంకా మర్చిపోండి, డబ్బులు ఇచ్చి మీరు మర్చిపోండి. అంతేకాని ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి వస్తాయి అన్న దృక్పథంతో మాత్రం డబ్బులు ఇవ్వకండి. కాబట్టి ఆలోచన చేయండి. రాజకీయ నాయకులకు కొంత ఇబ్బందికరమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ఆర్థికపరమైనటువంటి ఒత్తిడైతే తప్పకుండా ఉంటుంది. వ్యవసాయదారులకు ఈ మాసంలో మంచి ఫలితాలు. కొంత మానసికమైనటువంటి ఆందోళనలు కూడా ఆగస్టు నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉండవచ్చు. ఆంతరంగికమైనటువంటి సమస్యలు అప్పుడప్పుడు వేధిస్తూ ఉంటాయి. ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి 3వ తేదీ, 6వ తేదీ, 8వ తేదీ, 12వ తేదీ, 17వ తేదీ, 20వ తేదీ, 24వ తేదీ, 26వ తేదీలు కూడా కొంత మంచి పనులు చేయటానికి కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటిది. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ప్రతిరోజు ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శివ దర్శనం చేసుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. ప్రతినిత్యం కూడా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము, మంగళవారం నాడు, ఆదివారం నాడు కాలభైరవ అష్టకాన్ని తప్పకుండా 4 మంగళవారాలు 4 ఆదివారాలు కూడా కర్కాటక రాశి వారు చేస్తే చాలా మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. గోక్షేత్రంలో గోవులకు ఆదివారం నాడు నానబెట్టిన గోధుమలు తినిపించండి. లోభత్వాన్ని చూపించకండి, భగవత్ సేవ చేయండి. వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశలు, వ్యవహారాలు, ఉద్యోగపరంగా ప్రయత్నాలు మొదలైనటువంటి వాటికి ఏ డౌట్లు ఉన్నా సరే వ్యక్తిగత జాతక పరిశీలన చేయబడుతుంది. వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేయడానికి, నాతో మాట్లాడడానికి కింద కనిపిస్తున్న నెంబర్కు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 నుంచి రాత్రి 6 గంటల లోపు కాల్స్ చేయండి. అపాయింట్మెంట్ ద్వారా నేను మాట్లాడుతాను. తగిన సూచనలు, సలహాలు జాతకరీత్యా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. నూతన ఉద్యోగం వస్తుందా, ఉద్యోగపరంగా మార్పులు ఏమైనా చేసుకోవాలా మొదలైన అన్నింటికీ కూడా పరిష్కారాలు చూపించబడతాయి. కాబట్టి ఎవరైనా కావలసిన వ్యక్తులు మాట్లాడవచ్చు. శాస్త్రీయపరమైనటువంటి సంభాషణ మాత్రమే ఉంటుంది. కాబట్టి గమనించగలరు. మీ అందరూ బాగుండాలి. కర్కాటక రాశి వారికి అంతా మంచి జరగాలి ఆగస్టు నెల అని కోరుకుంటూ వచ్చే మాసం కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్.